కోసం మనం T6 టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. వాసవి కన్యక పరమేశ్వరి చరిత్ర. వాసవి కన్యా చరితము ఓయమ్మలు విన్నవారు ధన్యులు మాయమ్మలు. వాసవి కన్యా చరితము ఓయమ్మలు విన్నవారు ధన్యులు మాయమ్మలు. పార్వతి అంశతోటి పుట్టిన వాసవి కథ వినరే ఓయమ్మలు. పార్వతి అంశతోటి పుట్టిన వాసవి కథ వినరే ఓయమ్మలు. పూర్వకాలంలోన దేవలోకమందు సోమకాంతుడను యక్షానుడైతే శివ పార్వతుల పరమ భక్తుడమ్మ. శివ పార్వతుల పరమ భక్తుడమ్మ. శివ పార్వతుల పరమ భక్తుడమ్మ. శివ పార్వతుల పూజలు సోమకాంతు నిత్యము చేయుచుండే ఓయమ్మ. శివ పార్వతుల పూజలు సోమకాంతు నిత్యము చేయుచుండే ఓయమ్మ. పార్వతి పరమేశుడు కరుణించి సంతానం కలిగించిరి అప్పుడు. పార్వతి పరమేశుడు కరుణించి సంతానం కలిగించిరి అప్పుడు. సోమకాంతు నీతో చిత్రకంఠుడు నీ బిడ్డ అయిన భామలోచిని నాకు ఇమ్ము నేను వివాహం ఆడుతా. నాకు ఇమ్ము నేను వివాహం ఆడుతా. నాకు ఇమ్ము నేను వివాహం ఆడుతా. అట్టి మాట పలుకగా సోమకాంతు ఏమి ఇవ్వనని చెప్పిండు అతనితో. వెనుకొండ క్షేత్రము వాసవి కన్య పేరైన దేవతము మాయమ్మలు.
పార్వతి భూలోక నగరాన చిత్రకట్టునికి నీవు దక్కకుండా చేస్తా చిత్రకట్టునికి నీవు దక్కకుండా చేస్తా చిత్రకట్టునికి నీవు దక్కకుండా చేస్తా నిన్ను కాపాడుతాను అగ్నికి ఆహుతిగా మార్చుకుంటా అన్నది వాసవి కన్యక పరమేశ్వరి దివ్య చిత్తాన్ని వినరోయమ్మ భూయమ్మలు అట్టి మాటలు పలకగా వామాలోచని దండాలు పెట్టినాది కొండ క్షేత్రమందు వాసవి కన్య పేరైన దేవతమ్మ ఆవమలోచిని భూలోక నగరాన వాసవి కన్యగా జన్మనెత్తినాది వాసవి చరితము అంతింతగాదమ్మ వాసవి చరితము అంతింతగాదమ్మ వాసవి చరితము అంతింతగాదమ్మ మనసు పులకరించే ఆ తల్లి కథ చెప్తా వినరోయమ్మ మాయమ్మలు మనసు పులకరించే ఆ తల్లి కథ చెప్తా వినరోయమ్మ మాయమ్మలు వాసవి చరితాన్ని మీరు మనసారా వినరోయమ్మ మాయమ్మలు వాసవి చరితాన్ని మీరు మనసారా వినరోయమ్మ మాయమ్మలు భారతదేశంలో గోదావరి తీరాన రాజమహేంద్ర వరమునైతే రాజధానిగా చేసుకొని నరులు రాజధానిగా చేసుకొని నరులు రాజధానిగా చేసుకొని నరులు చంద్రవంశీయులు రాజ్యాన్ని పాలించుతున్నారు భూలోకాన చంద్రవంశీయులు రాజ్యాన్ని పాలించుతున్నారు భూలోకాన విమల దక్ష విష్ణు వర్ధనుడు పాలించుచున్నాడు ఆనాడు విమల దక్ష విష్ణు వర్ధనుడు పాలించుచున్నాడు ఆనాడు మహారాజు రాజ్యాన పెనుగొండ పట్టణాన్ని కుసుమగుప్త గారు ఏలుతూ ఉన్నాడు పెనుగొండ పట్టణానికి రారాజు అతడే పెనుగొండ పట్టణానికి రారాజు అతడే పెనుగొండ పట్టణానికి రారాజు అతడే కుసుమాంబ కన్యారత్నమును ఆ రాజు వివాహం ఆడినాడు ఓయమ్మ వాసవి కన్యక పరమేశ్వరి దివ్య చిత్తాన్ని వినరోయమ్మ ఓయమ్మలు దాన ధర్మాలతో ఆ రాజు రాజ్యాన్ని ఏలగట్టే ఓయమ్మ వెనుకొండ క్షేత్రము వాసవి కన్య పేరైన దేవతమ్మ ఓయమ్మలు కుసుమగుప్త రాజు శివుణ్ణి ధ్యానిస్తూ ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించగా నెలలు ఎన్ను గడిచిపోతున్నాయి నెలలు ఎన్ను గడిచిపోతున్నాయి నెలలు ఎన్ను గడిచిపోతున్నాయి ఎన్ను గడిచిపోతున్న ఆ రాజుకు సంతానం లేకపోయే ఓయమ్మ ఎన్ను గడిచిపోతున్న ఆ రాజుకు సంతానం లేకపోయే ఓయమ్మ సంతానం కొరకైతే కుసుమాంబ తల్లడిల్లుతుండెను ఆ తల్లి సంతానం కొరకైతే కుసుమాంబ తల్లడిల్లుతుండెను ఆ తల్లి ఒకనాడు ఆ తల్లి తన భర్తతోని పిల్లలు లేరాని కొల్లున ఏడ్రగా ఆ రాజు మనసెంతో తల్లడిల్లిపాయే ఆ రాజు మనసెంతో తల్లడిల్లిపాయే ఆ రాజు మనసెంతో తల్లడిల్లిపాయే అప్పుడు ఆ రాజు ఓయమ్మ ఏమి చేయబట్టెనే మాయమ్మ అప్పుడు ఆ రాజు ఓయమ్మ ఏమి చేయబట్టెనే మాయమ్మ కులగురువు అయినట్టి భాస్కరాచార్యుల దగ్గరికి చేరెను కులగురువు అయినట్టి భాస్కరాచార్యుల దగ్గరికి చేరెను భాస్కరాచార్యునితో కుసుమగుప్త గారు తన భార్య పిల్లలకై తపన పొందే నాని సంతానం కలిగే
వినరోయమ్మ ఓయమ్మలు మగవాళ్ళు నీ పేరు ఓయమ్మ విరూపాక్షుడాని పిలిచిరి ఎడకొండ క్షేత్రమందు వాసవి కన్య పేరైన దేవతము మాయమ్మలు తల్లి కుసుమాంబ ఆవాసమైతే అమ్మవారి అంశతోటి జన్మించింది అంటూ ఆ తల్లి జోల పాటలు పాడి అంటూ ఆ తల్లి జోల పాటలు పాడి అంటూ ఆ తల్లి జోల పాటలు పాడి ఇంతింత ఆవాసమే ఓయమ్మ పెద్ద పెరుగుతున్నది మాయమ్మ ఇంతింత ఆవాసమే ఓయమ్మ పెద్ద పెరుగుతున్నది మాయమ్మ అంద చందాలతోని వాసవి చక్కటి ఆటలతో పెరగబట్టి అంద చందాలతోని వాసవి చక్కటి ఆటలతో పెరగబట్టి వాసవి ఆటలు చూస్తూనే ఆ తల్లి ఆనందపడుతూ అల్లారు ముద్దుగా పెంచుకోనే బట్టి ఆకుశమాంబ పెంచుకోనే బట్టి ఆకుశమాంబ పెంచుకోనే ఆర్య వైశ్య సేవా సమితి, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్, ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్, తెలంగాణ ఆర్య వైశ్య సమితి. T6 టీవీ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.